గురుగారు మా రాయమండ్రి వచ్చారు మీరు. మా రాయమండ్రి తెలుగు భాష పుట్టింది ఇక్కడే. స్వాతంత్ర పోరాట యోధులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. గోదావరి గట్టి మీద విగ్రహాలు అవి కూడా మా రాయమండ్రి వాసులు కాదు. మీరు దీని గురించి చెప్పి ప్రాణ కళా కేంద్రంలో ఎందుకు ఆ ధర్మ డిగ్రీ అనేది పెట్టేది ఇప్పుడు రాజమండ్రి అంటే ఏం గుర్తు రావాలండి? నెంబర్ 1 మనుషుల్లో ఎవరు గుర్తు రావాలి? నన్నయ్య రావాలి. ఆవిడ కామేశ్వరరావు, వీరన్న గారు, రామారావు. ఇంకొక అన్నారండి మన ఆనంద కళా కేంద్రంలో ఆయన శాస్త్రి గారు. ఏం శాస్త్రి గారు? శాస్త్రి. ఒకరా ఇద్దరండి. ఆయన ఎత్తుపోయి హిట్లర్ జర్మన్ వాడుకున్నాడు. ఆయన పేరు ఏంటి? శాస్త్రి గారు. ఇది మామూలు నేల అండి. ఇంకా చెప్పరా? ఇవాళ పద్మశ్రీ అందుకున్నాడు, నిన్న పద్మశ్రీ అందుకున్నటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, గోదావరి. ఆదురు సుబ్బారావు రాయిందే నన్నయ్య పుట్టింది ఇక్కడే. కానీ రాజమండ్రి మీరు ఊహించినట్టుగా ఉందా సాంప్రదాయంలో? అట్లా లేదు. వచ్చింది ఏంటంటే ఆ పాటలో ఏదైతే ఉందో ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రి, తరతరాల చరిత్రకు తరగని సాక్ష్యం, గత వైభవ సూక్తులతో కావ్యం, వేదంలా ఘోషించే గోదావరి. పొద్దున్న ఆ గట్టు మీద కనకదుర్గ మా అమ్మవారి గుడి అక్కడ హోమం చేసి హవనం చేసి మేము ఆ గోదావరి చూసి ఇలా పాడుకుని పొంగిపోయి, నీకు రానప్పుడు ఇక్కడ కనబడాల్సింది కనపడదు. ఎవరికి తెలుసండి? పందిరి మహాదేవుడు ఎంత గొప్ప కూడా ఎవరికి తెలుసు? ఈ ఊళ్ళో తెలుసు. నేనేమంటా అంటే, నేను తెలిసినప్పుడు చెప్తాను. ఒక టాపిక్ ఉంది, ఈ రాష్ట్రం వైభవం ప్రకాశించాలి అంటే వాళ్ళు నేను చెప్పి వాళ్ళు విని వాళ్ళకే లాభం, మేలు. ఈ రాష్ట్రం యొక్క పేరు ఇంకా గొప్పగా తెలిసేలాంటి ఒక ఆలోచన ఉంది. అది వాళ్ళు అమలు చేయాలి. ఎందుకంటే ఒక అనాథ ఎవరినైనా అమ్మో నాన్నో అని పిలిస్తే ఒక అందం. నీకు నాన్న ఉన్నాడు కదరా, నీకు అమ్మ ఉంది కదా, ఎవరినో పిలవాల్సిన పని లేదుగా. అలా చాలా గొప్ప వాళ్ళకి మనం వారసులం. ఆ వారసత్వం ఏమిటో తెలిస్తే ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. తెలిసేది చేద్దాం. లాస్ట్ సతీసాగరం మనం రాజమండ్రిలో అశోక్ గజపతి రాజు గారి తండ్రి ఇక్కడ జరిగింది సమితిలో వాడ్రేవు రామకృష్ణ మఠము, వాడ్రేవు వారసత్వం, విజయనగర మహారాజు. అవును, సతీసాగము అక్కడ జరిగింది. ఫస్ట్ భార్య అక్కడ వదిలేసి రెండో భార్య వచ్చి ఆ బాధ్యత చెప్పి ఫస్ట్ భార్య రెండో భార్య వచ్చి ఇక్కడ సతీసాగమం చేసిందాడు. ఆ సమాధి కూడా పట్టుకుంటే దిక్కులేదు. రామకృష్ణ మఠంలో ఉందా సమితి. అప్పుడు 100 రూపాయలకి లీజుకి ఇచ్చారు సంవత్సరానికి. అదే రామకృష్ణ మఠ ఆ సమాధిని ఫొటోస్ చూపిస్తాను ఎలా పడతాను సార్, అది వేరే విషయం. ఇప్పుడు మీరు ధర్మ డిగ్రీ అని చాలా మంచి కాన్సెప్ట్. అంటే మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, మీరు అందులో వేసిన రూపాయి మీరు అనాథల కానీ లేని గుడికి ఆధారం లేని గుళ్ళకి ఇవ్వని చెప్తారు. అసలు ఆ కాన్సెప్టే ప్రపంచం ప్రధానం చేయడం. దశమ భాగం అంటాడు, లేకపోతే ఈ కళ్యాణం అంటాడు, లేకపోతే ఈ వ్రతం అంటాడు. అలాంటిది మీరు అసలు కాన్సెప్టే మీరు ప్రభుత్వం భవిష్యత్తు అంటారు. మిమ్మల్ని పాదాభివందనం మీకు పాలాభిషేకం చేసినప్పుడు చాలు. ఆ కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది? ఇప్పుడు భాస్కర్ ఇస్తారా, గురువుగారికి భాస్కర్ చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆలోచన యొక్క లాభం నేను చెప్తాను, కానీ ఆ యొక్క ఆ మూలం
భాస్కర్ చెప్తేనే ధర్మం ఉంటుంది. ఆయనే చెప్పాలి. భాస్కర్ గారు చెప్పండి. ఇది 7 ఐడియాస్ కంపెనీ అనేది 14 ఇయర్స్ అయింది. ఇది 7 ఐడియాస్ కంపెనీ మీద రీసెర్చ్ చేశాను. బిజినెస్ మీద 700 ప్రొడక్ట్స్ నేను డిజైన్ చేశాను. దానికి సుమారుగా 7,00,000 పేటెంట్స్ నా పేరున వస్తాయి, నా కంపెనీ పేరున వస్తాయి. ప్యూర్లీ బిజినెస్. అండ్ ఫస్ట్ బిజినెస్ లో వచ్చిన డబ్బు చాలా మంది ఏదైనా సర్వీస్ చేయడం నాకు ఉంటుంది కాబట్టి సర్వీస్ చేయడానికి పక్కన పెడదామని ఒక పర్సంటేజ్ అనుకున్నాను. అలాగే ఫస్ట్ 7 ఐడియాస్ ట్రస్ట్ అని పెట్టాను. ఫస్ట్ కంపెనీ పెట్టలేదు, నేను ఫర్మ్ పెట్టాను. తర్వాత ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. 5 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. ఆ ట్రస్ట్ నుంచి యాక్టివిటీస్ చేశాను. ఇప్పటికొచ్చి మీరు అన్న మాట ప్రకారంగా ప్రపంచంలో ఎవరో లేని సర్వీసెస్ ఎవరో చేయలేని విధంగా నన్ను యాజ్ ఎ లీడర్గా మొత్తం అందరిని ఫాలో అయ్యేలాగా నేను డిజైన్ చేసిన ప్రోడక్ట్. గురువు గారు మనకి చాలా కష్టపడతారు కాబట్టి గురువు గారు మనం ఒకసారి నేను రాజమండ్రిలో 7 ఐడియాస్ కంపెనీ కింద ప్రాజెక్ట్ చేశాను, సక్సెస్ వచ్చింది. అందుకని చెప్పి ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేశాను. గురుగారు వచ్చిన తర్వాత ట్రస్ట్‌కి ఏదైనా సార్‌కి చేస్తే బావుంటదని చెప్పి నేను గురువుగారు మేము కలిపి ఒక సనాతన ధర్మం మీద కొద్దిగా నేను 2 డేస్ వర్కౌట్ చేసి మొత్తం అంతా ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. అసలు సనాతన ధర్మం అంటే అందరూ వచ్చేసి బయటకొచ్చేసి చొక్కాలు చింపేసుకొని సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం ఆళ్ళు పాటించట్లేదు, ఏమి చేయట్లేదు. సనాతన ధర్మం అంటే ప్రతి పాయింట్‌లోని ధర్మం ఉంది. ఫుడ్ తినేయడానికి ధర్మం ఉంటది. టైమింగ్. ప్రతి దాంట్లో మన మాట ధర్మంగా మాట్లాడాలి. మన చేష్టలు ధర్మంగా ఉండాలి. మన సంపాదన ధర్మంగా ఉండాలి. ప్రతి దాంట్లోని ధర్మం ఉంటది. అలాగే మనం చేసే దానంలో కూడా, మన సంపాదనలో కూడా ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మనం ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి, దాని మీద మేము బాగా డీప్‌గా స్టడీ చేయడం అంటే బుక్స్ భగవద్గీత అయన్నీ చదువుకున్న నాలెడ్జ్ తోటి మేము అప్పుడు ఏం చేసామంటే అసలు సంపాదనలో ఎంత భాగం తీయాలి అంటే, మనం ధర్మంగా సంపాదించాలి. ఆ ధర్మంగా సంపాదించిన దాంట్లో 5 వంతుల కింద డిజైన్ చేసి, ఒక వంతు అంటే 20% ధర్మానికి ఉపయోగించాలి. అది ఏ ధర్మానికి ఉపయోగించాలి అంటే, దాంట్లో ఉన్న వాటిలో కొన్ని దానాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. దానం వేరు, ధర్మం వేరు. సేవ వేరు. దానం దగ్గర తీసుకునేటప్పటికి అన్నిటికంటే టాప్ వచ్చేటప్పటికి గోసేవ, గోదానం. తర్వాత నెక్స్ట్ వచ్చేది అన్నదానం. అలాగే మొత్తం 7 కేటగిరీ 7 రకాలుగా మేము తీసుకుని ఫస్ట్ 7 ఐడియాస్ కాబట్టి 7 తీసుకుని చెప్పండి. ఏంటంటే తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేటప్పటికి అన్నదానం. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదంటారు. ఎందుకంటే మనం ఫుడ్ పెడతాం వాడికి. దానికంటా గొప్పది ఏంటంటే గోదానం అంటారు. గోదానం కన్నా గొప్పది ఏంటంటే విద్యాదానం. విద్య గనక నేర్చుకుంటే మనం ఆ డబ్బులన్నీ సంపాదించి మనం 10 మందికి పెడతాం కాబట్టి విద్యాదానం. విద్యలో అన్ని ఏది నేర్చుకుని డాక్టర్ చదువుకుని ఎంబీబీఎస్ చదువుకుని ఏది చదువుకున్నా సరే విద్యలో వల్ల రాజవిద్య భగవద్గీత. భగవద్గీత నేర్చుకుంటే చదువుకున్న ఎవరికైనా దానం ఇచ్చినా ఆ వచ్చే ఫలితం ఏంటంటే నేనే. భగవద్గీతని నేను 700 లాంగ్వేజ్‌లో తీయడం చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అలాగే నెక్స్ట్ దానం వచ్చేటప్పటికి అన్నిటికంటే గొప్ప దానం ఏంటంటే జలదానం అండి. వాటర్. వాటర్ మనం ఎవరికైనా ఇచ్చినా చాలా పుణ్యం. సో, మనకి శివపరమాత్మకు కూడా ఎవరైనా సరే ఏమీ లేకపోయినా సరే మీరు పసుపు పొలం తోయి ఉంటారు. వాటర్ పోసినా ఆ పుణ్యం ఉంటుంది. థాట్‌ఫుల్‌గా చేశారు. వాటర్ చేస్తే పుణ్యం ఏంటి అని అడుగుతారు చాలామంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ చేసే పని ఏంటి? వాటర్ ఇవ్వడమే కదా! అదే పుణ్యం. లేనోడికి వాటర్ ఇస్తే పుణ్యం. ఉన్నది వాటర్ మీద కూడా ప్రాజెక్ట్ చేశాను. అలాగే ఇంకా 2 కేటగిరీలు వచ్చేటప్పటికి షెల్టర్ అన్నమాట. వేరే వాళ్ళకి షెల్టర్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఫుడ్ లేని వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఒక చోట తీసుకొచ్చి షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా దానాలు ఉన్నాయి. బ్రాహ్మణ దానం. బ్రాహ్మణులకి మనం ప్రొటెక్షన్ ఇస్తే మన ఫస్ట్ బ్రాహ్మణ వర్ణానికి మనం ప్రొటెక్ట్ చేయాలి. అది ఒక దానం. వైష్ణవ దానం అంతకంటే గొప్పది వైష్ణవ దానం. వైష్ణవులకి మనం ఏ కొత్తగా పుణ్యం చేసినా సరిపోతుంది. అలాగే తులసి దానం. తులసి మొక్కలు మనం రాజమండ్రిలో కడియపలంకలో రూ. 5 అమ్ముతున్నారు. మొక్కలు తీసుకొచ్చి ఒక 1000 మొక్కలు కనుక తీసుకొచ్చి ఇస్తే ఆ పుణ్యం మనం అసలు వెలకట్టలేని పుణ్యం. అన్నిటికంటే గొప్పది. అలాగే దానం అంటే గోదానం ఉంటది. అలాగే రకరకాల దానాలు ఉన్నాయి. దానాలు వేరు, సేవలు వేరు, భక్తి వేరు. ఇది నేను చెప్పేది ఏంటంటే ఉండి మనం సంపాదనని మేము ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చామంటే ఈ ఉండిని తీసుకొచ్చి మీకు మీరే డబ్బులు దాంట్లో వేసుకోండి. మా ట్రస్ట్ నుంచి 7 ఏరియాస్ ట్రస్ట్, అభయ హిందూ సేన మేము ప్రతి ఇండియా కాదు ఇది. యాక్చువల్‌గా మనం 10 లక్షలు ఒక 10,000 ఇద్దామని చెప్పి నేను స్టార్ట్ చేసి ఒక వారం రోజులు మన ఫ్రెండ్స్ అందరూ డేటా తీసుకుని మన ఫ్రెండ్స్ అందరూ 10,000 బాక్స్ 10,000 బాక్సులు ఇద్దామని చెప్పి నేను లెక్క కడితే దాని కాస్ట్ రూ. 300 నుంచి రూ. 400 అవుతుంది. అంటే సుమారుగా 10,000 ఇంటూ 300 ఎంత చందు? 30,00,000. 30,00,000 పెట్టి మన ప్రాజెక్ట్ నేను చేద్దామని అనుకుంటే గురువు గారికి చెప్పి మొత్తం అందరికీ చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తే ఇది చాలా బాగుంది భాస్కర్, ఏం చేద్దాం అని అడిగారు ఫస్ట్. ఏం చేద్దామా? ట్రస్ట్ అంటే ఫ్రీగా ఇవ్వాలి, ఏమి తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రూ. 300 బాక్స్ ఇచ్చి దాంట్లో 1000, 5,000 వేస్తారు. అవి తీసేసుకుని వాడేసుకుందాం అనుకుంటారు.
చాలా మంది ట్రస్టుల్లో జరిగే మోసాలు, ఇండియాలో స్పిరిచువల్ పేరున జరిగే మోసాలు నేను 7 ఏరియాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి చేస్తే వచ్చింది ఎంతో తెలిస్తే మీకు అసలు ఎవరికి నిద్ర పట్టదు. 70 ట్రిలియన్స్ జరుగుతుంది. ఇండియాలో కాదు వరల్డ్‌లోనే స్పిరిచువల్ పేరుతో జరిగే మోసాలు, చీటింగులు అన్నీ అన్నమాట. ఫ్రాడ్ అన్నమాట. ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకంటే అందుకని చెప్పి ఆలోచించి మేము తీసాం కాబట్టి స్టడీ నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తాను నేను. అందుకని చెప్పి మేమేం చేసామంటే ఇండియాలో మీ వరల్డ్‌లో వరల్డ్ ఫస్ట్ ఈ కాన్సెప్ట్. వరల్డ్‌లో ఫస్ట్ నేనే ప్రాజెక్ట్ చేశాను. నేనే చేశాను. ఆ ప్రాజెక్ట్‌లోకి వచ్చేటప్పటికి మనం ఎవరికి వాళ్ళు ప్రతి ఇంటికి మనం ఒక ఉండి ఇవ్వాలి. ఉండి ఇచ్చిన తర్వాత దాని కాస్ట్ 300 అవుతుంది. రూ. 300 అతను ఇవ్వగలిగితే ఇస్తాడు. లేకపోతే మేము పెడతాము. అతను చేయవలసిన పని ఏంటంటే దాంట్లో మనం చెప్పిన 5 భాగాల కింద విడగొట్టి 20% దాంట్లో మేము ఏమని చెప్తాము. కానీ మీకు ఎంత నచ్చితే అంతే ఏంటి హార్ట్‌ఫుల్‌గా ఏంటి రూపాయి ఏసినా, రూ. 10 ఏసినా ఎంతైనా బాగుంటుంది. సంవత్సరానికి తీయకుండా వారం రోజులకి, 10 రోజులకి తీస్తే ఒకడి కడుపైనా నిండుతుందన్న కాన్సెప్ట్‌తో మేము ముందే చెప్తున్నాం పబ్లిక్‌కి. అలాగే అయితే ఎంతో మందికి ఉపయోగపడుతుంది. లేనోళ్ళు ఉంటారు, ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఉంటారు, బుక్స్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. మనకే తర్వాత దాంట్లో మనకు రూ. 10,000 అయింది. మనకే ఆరోగ్యానికి కావాలి. సేవింగ్స్ అన్నమాట. ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే సేవింగ్స్. ఎప్పటి నుంచో పాత సనాతన ధర్మంలో సేవింగ్స్ దాచుకోరా బాబు అని ఉంది. మనకి 4 ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మనకి చలికాలం, వేసవికాలం, శీతాకాలం 3 రకాలు ఉంటాయి. దాంట్లో మనం ఒక దాంట్లోనే మనం సంపాదించుకుంటాం. మిగతా 2 సంవత్సరాలు దాంట్లో దాచుకోవాలి మనం. అదే కాన్సెప్ట్ మేము తీసుకొచ్చి దాన్ని పెట్టి 10 మందికి ఉపయోగపడేలా డిజైన్ చేసాం. దాంట్లో వేసిన డబ్బులు మీ డబ్బు మీ ఇష్టం. మీ డబ్బు మాకెందుకు రెస్పాన్సిబిలిటీ మేమెందుకు తీసుకుంటాం? కోట్లలో అవుతుంది. మేము కాదు. మీ డబ్బు మీరే వేసుకొని మీకు ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే నచ్చిందో అక్కడే మీరు ఇచ్చుకోండి. ఇచ్చేటప్పుడు మటుకు పలానా వాళ్ళు అందరూ బాక్సులు ఇస్తారని చెప్పి తీసేసుకుంటారు. డబ్బులు తీసుకోవద్దు. దానికి కంపల్సరీ రిసీట్ తీసుకోండి. మేము అసలు ఎవరికి ఇమ్మని కూడా చెప్పం. మేము ఓన్లీ ఒక బ్రిడ్జ్ లాగా మట్టుకే 10 మందికి అన్నదానం చేయండి, సేవ చేయండి, ధర్మం గురించి చెప్తున్నాం అంతేగాని మేము దాంట్లో తీసి ఏవి ఆశించట్లేదు. మేము ఎవడో తెప్పించి ట్రస్ట్‌లో తీసుకోవడం ఏముండదు. పేరు వద్దు, డబ్బు వద్దు, మాకేమొద్దు. ధర్మం ఒకటే కావాలి, మాకు కృష్ణుడు కావాలి. అందుకని చెప్పి మేము ప్రాజెక్ట్ చేస్తాం. చాలా గొప్ప ఆలోచన, లోతైన ఆలోచన. ఎవరికి వారే బాధ్యతని, కర్తవ్యాన్ని కలిగి ఉంటే ధర్మం నిలబడుతుంది. ఆ కర్తవ్యం బాధ్యత ఫీల్ అవ్వకపోవడం వల్ల కదా పక్కదారికి వెళ్ళిపోయారు. ఎవరండి పక్క వాళ్ళు? అందరూ మనోళ్ళే. ఈ పర్సెంటేజ్ అనేటప్పటికి ధర్మంలో మన సంపాదనలో 5 కింద విడగొట్టి 20% ఇవ్వాలి కాబట్టి అందుకనే ఆచార ప్రచారం అంటారు ఇస్కాన్లో మనోడంటే మనం చేసి వేరే వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే నా సంపాదనలో నాకు వచ్చే డబ్బుల్లో 80% సేవా కార్యక్రమాలకు ఇస్తాను. 20% మాత్రమే నేను ఉంచుకున్నాను. ఏదైతే చెప్పానో అదే చేస్తాను. ఎవరికైనా సరే ఏ విధంగా సర్వీస్ కావాలన్నా 7 ఏడియాస్ ట్రస్ట్ www.7ideastrust.comకి లాగిన్ అవ్వచ్చు. www.7ideastrust 7 ఐడియాస్ ఫౌండేషన్ దీని చైర్మన్, ఫౌండరు, CEO, ఆపరేటింగ్ CEO మొత్తం అన్ని నేను. ఎవరికి ఏ సర్వీసెస్ కావాల్సిన నేను ఎప్పుడైనా సరే ఇవ్వగలను. థ్యాంక్ యూ. మీరు చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగారు. చాలా బాగా చెప్పారు. అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. ఇంకోటి ప్రభుజీ చాలా మంది తెలియదు.